శ్రీ శ్రీ శివాయ గురవే నమః. మనం ధ్వని పరిణామంలో ఉన్నటువంటి కొన్ని మనం చెప్పుకున్నాము, ముఖ్య విషయాలు చెప్పుకున్నాం. అందులో ముఖ్యమైనది వర్ణ సమీకరణం. ఒక వర్ణం దాని పక్కన ఉన్న వర్ణం ఉచ్చారణకు అనుగుణంగా మారితే దాని వర్ణ సమీకరణం అంటారు. శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం ఇతయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దర్శనాన్ని శరణిస్తూ చెప్పవలసింది సరళంగా ధారాళంగా చెప్పాలని చెప్తున్నాను. పరిశీలిద్దాం, ప్రయత్నిద్దాం. ఇందులో 2 రకాలు ఉన్నాయి. వర్ణ సమీకరణలో వర్ణ సమీకరణం ముందు వర్ణానికి అనుగుణంగా మాత్రం దాన్ని పూర్వముఖ వర్ణ సమీకరణం అంటారు. ఒక వర్ణం దాని తర్వాత ఉన్న వర్గానికి అనుగుణంగా మాత్రం దాన్ని పరిముఖ వర్ణ సమీకరణం అంటారు. పరముఖ సమీకరణమే పూర్వముఖ సమీకరణం కన్నా ప్రచురమైంది. అచ్చుల వల్ల కూడా ప్రభావితం అవ్వచ్చు. అలాగే అల్లుల వల్ల అచ్చుల వల్ల కూడా ప్రభావితం కావచ్చు. ప్రభావం కలిగించే వర్ణము, ప్రభావంలోని వర్ణము పక్కపక్క కూడా ఉండొచ్చు. లేకపోతే వీటి మధ్య కొన్ని అంతరవర్ణాలు కూడా ఉండవచ్చు. సమీకరణం దీన్ని టోటల్ అసిమిలేషన్ అంటారు. దీన్ని ఒక వర్ణం పక్క వర్ణంతో పూర్తిగా సమానంగా మారిపోతుంది. పార్షిక సమీకరణం, పార్టికల్ అసిమిలేషన్ అని. సరే, కొంత పక్క వర్ణం చూద్దాం. సమీకరణ సమిత ద్విగుణ మాట సర్వసాధారణం. సంస్కృతంలో భుక్తాన్ భుక్తం అంటారు. ప్రాకృతంలో దుగ్ధా దుగ్ధం అంటారు. ఖడ్గా ఖడ్గో అంటారు. ఉత్పలం అంటే ఉప్పలం అంటారు. ఇవన్నీ పరముఖ వర్ణ సమీకరణాలు ఇవన్నీ. ఇంకా తర్వాత రెండోది రెండో పక్క చూద్దాం అనుకున్నాం కదా, పాఠిక సమీకరణం. ఇది విప్లవము. పూర్వముఖ వర్ణ సమీకరణాలు ఇవి. విప్లవం విప్పవో, పక్వం పక్కం, నగ్న నగ్గో, రక్త రగ్గో. ఇవి ఈ ఉదాహరణ చూస్తుంటే సంయుక్తాక్షరంలో ప్రథమ హాలు ద్వితీయాలతో తుల్యంగా మారింది కనుక ఇది పరముఖ సమీకరణం అయింది. చివరి 4 ద్వితీయ 4 మొదటిలతో తుల్యంగా మారింది కానీ పూర్వముఖ సమీకరణం చెప్పుకుని ఇంకేం అక్కలేదు. మలయాళంలో అన్నాసికం తర్వాత స్పర్శం అన్నాసికంగా మారుతుంది. పోజు పొంగు, మరుంతు మరున్న, మందు. ఇది కూడా పూర్ణముఖ సమీకరణానికి ఉదాహరణగా చెప్పచ్చు. అచ్చుల మధ్య స్పర్శనాదంగా మారటము, కకారం అగ్రాచుల ముందు చకారంగా మారటము అనేక భాషల్లో చూస్తున్నాం. ఉంది కూడా ఇప్పుడు పరిశీలించుకున్నాం. అచ్చులు నాదాలు కనుక నీటి మధ్య శ్వాసను నాదంగా మారటం సహజం. చిన్న నీరు ఉంటుంది కాబట్టి. అలాగే ప్రాకృతంలో ఏగో, సముద్రంలో ఏక. ప్రాకృతంలో లోగో, సముద్రంలో లోక. లోక. దీనిలో లొక్కు కూడా వచ్చిందని చెప్తారు ఇంగ్లీష్లో. ఇటువంటి పార్షిక సమీకరణ. తెలుగులో 2వ అక్షరం ఉకారం, 3వ అక్షరంలో ఇకారంతో తుల్యంగా మారటం ప్రచురం. దీని అడుగు ఈ అడిగి, ఎరుగు ఈ ఇరిగి. వ్యవహారిక భాషలో ఇటువంటి మార్పు ఇంకా చాలా ఎక్కువగా ఉంది. అరటి అరంటి అరసన్నా ఉంటుంది. అరగా అడుగు. అడుగు అనే క్రియ తుమ్మర్థక రూపం. అడుగన్ అన్నది. అడుగటానికి అడుగుని తుమ్మర్థక రూపం. చదువా చదువని, ఉడతా ఉడుతా అయిపోయింది అక్కడ. ఉడతా ఉడుతా, ఉడతాచు ఉడుతా అనచ్చు. చిలకా చిలుక అనచ్చు. నడచు నడచు. అణుగు అనగు. అణుగు కాస్త అడుగు అండి. నకారం డకారంగా. ఈ సమీకరణ వర్ణాలు. అడుగు ఏను అడిగేను, అడుగు ఏడి అడిగేడి వంటి వీటిలో ఉకార ఎకారం ఉంది ఈగా మారటం పార్షిక సమీకరణం. వీటిలో అగ్రాచైన ఏకారం వల్ల దానితో సమర్థమే ఈ అనే అగ్రాస్గా మారింది. ఏగా మారలేదు కనుక ఇది పార్షిక సమీకరణం. ఇలా వ్యవధానం ఉంది కాబట్టి అచ్చుల మధ్య ఇది దూర సమీకరణం కూడా అచ్చు. సంస్కృతంలో రాష్ట్రాల తర్వాత నకారం నకారంగా మారుతుంది. రషలకి నకారానికి మధ్య అచ్చు హా యా వా క వర్గాశ్రం. అలాగే పకారానికి కూడా ఎకారానికి వర్గాశ్రం ఆంగ్ నమ్ములు ఉన్నా కూడా ఈ మార్పు జరుగుతుంది. రషాభ్యాం నోణ రషాభ్యాం నోణ సమనే. అందుకు నాకు సమాసపదే. రషాభ్యాం నోణ సమాసపదే
అని అష్టాధ్యాయ 8వ అధ్యాయంలో 4వ పాదంలో 1వ సూత్రం మనది. ఆస్తీర్ణం పుష్ణాతి త్రిశృణాం అట్టు కుప్వాంగ్ నుప్పు వ్యవాయేపి అని 18 హరణం అష్టాధ్యాయులు అన్నమాట. ఇలా వ్యవహారం ఉంది. హరణం అర్కేణ దర్పేణ పర్యాణార్థమే రషలకు మూర్ధన్యాలు కనుక వారి తర్వాత వచ్చిన దంతి నకారం మూర్ధన్యంగా మారింది. ఇది కూడా పూర్వముఖ సమీకరణం అని చెప్పచ్చు. ఉదాహరణ చెప్పాలి. పదాంతంలో నాస్పర్శాలు శ్వాసగా మారటం సంస్కృతం, జర్మన్ ఇత్యాది భాషలు చాలా వాటిలో ఉంది. శరత్తు విరుత్తు మరుద్దు కకుబ్బు పదం ఉచ్చారణ ముగిశాక నాదంతులు విడిపోతాయి కనుక ఈ విడిపోవడం పదాంతాలకు కూడా వ్యాపించడం వల్ల ఇది శ్వాసం అవుతుంది. ఇది కూడా సమీకరణలో అదొక రకం. కొడగు తులువ భాషలో అగ్రాచు ఓష్ట్యమూర్ధన్యాల మధ్య పశ్చిమాచుగా మారుతుంది. పెణ్ పాణ్ స్త్రీలింగాల్లో వీటు పెన్ అంటే పాణ్, అలాగే వీటు బూడు ఇల్లు పిటి పుడి పట్టుకొను అచ్చులు హల్లుగా మారటం వల్ల ఇది ఉదాహరణ. ఇలా ఆలోచిస్తుంటే స్థానకరణ ప్రయత్నాలు మూడింటిలోనూ విడిగా కానీ 2-3 కలిసి కానీ సమీకరణం జరగవచ్చని మనకి అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. సమీకరణమైన ఇతర పరిణామైన ఉచ్చారణ సౌలభ్యం కోసం జరుగుతాయి. పక్కపక్క వర్ణాలు తుల్యంగా మారితే ఉచ్చారణ సౌలభ్యం ఏర్పడుతుంది. అయితే ఉచ్చారణ సౌలభ్యం అనేది తమ భేదాన్ని ఆశ్రయించినది కానీ స్థిరమైనది కాదు. ఒక భాషలో కొన్ని ధ్వని పరిణామాలు ఏర్పడతాయి కానీ అన్ని భాషల్లోనూ అన్ని ధ్వని పరిణామాలు ఉండవు. తాళవ్యీకరణంలో తెలుగు అగ్రాసి ముందు కకారం చకారంగా మారుతుంది. తెలుగులో ఉంది చెవి, కెవి, చిరు, కిరు. ఇది కానీ కన్నడంలో ఈ మార్పు లేదు. అంత మాత్రమే తెలుగులో ఉచ్చారణ సౌలభ్యం ఉంది. అంత చేతనే కన్నడంలో ఉచ్చారణ సౌలభ్యం లేదు అనుకోకూడదు. ఉంది తెలుగులో ఉంది, ఇక్కడ లేదు అనుకోకూడదు. మనుషుల అభిరుచులలో వైవిధ్యం ఉన్నట్లుగానే భేదం ఉన్నట్లుగానే భాషల ధ్వని పరిణామానికి సంబంధించిన అభిరుచులలో వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యం భాషావేత్తల యొక్క అంతర్మానసిక అభిరుచులకు ప్రతీక. మానవులు మాట్లాడేటప్పుడు ఉచ్చారణ అవయవాలు ఒక ధ్వనిని ఉచ్చరించేటప్పుడే దాని తర్వాత ధ్వనిని ఉచ్చరించడానికి ఆయత్తమవుతూ ఉంటాయి. అలాగే ముందు ఉచ్చరింపబడిన ధ్వనికి అవసరమైన భంగిమని నిలుపుకుంటూనే ఉచ్చారణ అవయవాలు తర్వాత ధ్వనులను ఉచ్చరించే ప్రయత్నం చేస్తే మనం చేస్తున్నాం. అవే కదా మనం చెప్పాల్సిన విషయంతో మన నోటి ఇలా వచ్చేస్తున్నాం. మనం అనుకోకుండా యథాలాపంగా వచ్చేస్తున్నాయి వరుస పదాలు, ఏం చెప్పాలో అక్షరాలు పదాలన్నీ కూడా. అందువల్లనే పరధ్వనుల నుంచి ప్రభావితం చేస్తాయి. ఒక ధ్వని లక్షణాలు ఇలా సమీప ధ్వనులకు సంక్రమిస్తాయి. వర్ణ సమీకరణం జరగడానికి ఇదే ముఖ్య కారణం. వర్ణంలో విభేదం చూద్దాం. ఒక మాటలో ఒకే ధ్వని పక్క 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మాత్రం విభేదనం. ఇది కూడా ఉచ్చారణ సౌలభ్యం కోసమే జరిగింది. ఈ మార్పు సర్వసాధారణంగా రలల మధ్య జరుగుతుంది. లాటిన్లో మొదటి రలగా మారిన రోమాన్సు భాషలో ఏర్పడింది. దీని నుంచి ఇంగ్లీషు వచ్చింది. లాటిన్ ఉన్న 2 ధ్వనులలో మొదటి కాగా మారి రోమాన్స్ భాషలో కేఐకి నిక్కు ఎన్కేడబ్ల్యూ నిక్వి ఏర్పడింది. సమస్తము గ్రీకులలో 2 మహాప్రాణాలు వచ్చిన వాటిలో మొదటి ప్రాణత్వం కోల్పోయి కూడా వర్ణభేదానికి మంచి ఉదాహరణ చేస్తుంది. బభార చూసుకోండి. ఇది వర్ణ సమీకరణంతో సమీకరణం అంత ప్రచురం కాదు. ఇప్పుడు వర్ణం గురించి చెప్పుకుందాం. వర్ణంలో మాత్రం వ్యత్యాసం. ఒక మాటలో 2 ధ్వనులు పరస్పరం స్థానం మార్చుకోవడం వర్ణ వ్యత్యయం అంటారు. తెలుగులో కూడా దాని సన్నిహిత భాష అయిన గోండి, కొండ, పెంగో, మండ, కువిలోనూ ప్రచురం. ఈ భాషలో పదం మొదటికి అచ్చు, దాని తర్వాత హల్లు స్థానం మారుతాయి. తెలుగులో పదాది హల్లు లేని పదాలలో మొదటి అచ్చు, దాని తర్వాత
టా డా ళ లా ర లా ర మళ్ళీ బండీరా రలలో ఒకటి ఇలా స్థానం మారుతుంది. వా అగు ఆటంకు దిగు దిగు ఇలాగ ఇంగ్లీష్ లీలో ఒక ఉళ లే ఎలాదు ఇలదు ఇలా రోలు ఓరల్ రేడు ఎర్రన్ ఇలా పదాది హల్లు ఉన్న పదాలు దాని తర్వాత అచ్చు దాని తర్వాత లా అలా లా బండి అలా తాళంలో లా డ్రమ్లో ఒకటి వెన్నవెచ్చం పొందుతాయి. మరాను మరన్ ప్రొద్దు పుళుతూ బ్రేలు వేరల్ వర్ణవృత్యం వల్ల రెండు అచ్చులు అవ్యహితంగా వచ్చినప్పుడు రెండో అచ్చు అకారమైతే అది లోపించి దాని ముందు అచ్చు దీర్ఘమవుతుంది. ఓరల్ ఓ ఆల్ రోల్ రెండో అచ్చు ఈ కానీ ఊ కానీ అయితే అది లోపిస్తుంది, కానీ ముందు అచ్చు దీర్ఘం కాదు. పాళుతూ ఉళ్ళు ఓవొత్తు ప్రొద్దుగమాట. వర్ణాధిక్యం చూద్దాం. సంయుక్త హల్లులు ఉచ్చారణలో క్లేశాంతో పోగొట్టడానికి వాటి మధ్య అచ్చు చేరి వాటి విడదీయడం సర్వసాధారణమే కదా. దీన్ని సర్వభక్తి అంటారు తెలుగులో. జతనము సంస్కృతంలో యత్న, ప్రాకృతంలో సలహ, సంస్కృతంలో శ్లాఘు, ప్రాకృతంలో దరిశడం, సంస్కృతంలో దర్శనం, ప్రాకృతంలో శ్రీ, సంస్కృతంలో శ్రీ, ప్రాకృతంలో భారీ, అలాగే భార్య సంస్కృతంలోది భార్య, సంస్కృతంలో భార్య. ప్రాచీన తెలుగులో ఎండులు ఏండ్లు, కొడవళ్ళు, ఊళ్ళు వంటి వాటిలో కూడా సర్వభక్తి ఉంది. కొన్ని సందర్భాల్లో పదార్థని కూడా అచ్చు చేరటం ఉంది. దీన్ని ఆది స్వరాగమం అంటారు. తెలుగులో అరదము, సంస్కృతంలో రథ. ద్రావిడ భాషలో పదార్థం రలలు ఉండవు కాబట్టి వీటిలో మొదలయ్యే సంస్కృత పదాలకు ముందు అచ్చు చేరుతుంది. పై ఉదాహరణ చెప్పుకున్న ఉదాహరణలు అకారం చేరటానికి కారణం ఇదే. ఇది సర్వాగమం తెలుగులో కన్నా తమిళంలో చాలా ఎక్కువ. తమిళంలో ఇరామన్, సంస్కృతంలో రామ. అలాగే తమిళ్లో ఉలకం, సంస్కృతంలో లోక. తమిళంలో అరసు, సంస్కృతంలో రాజా. సంయుక్తాక్షరం పదార్థం లేకుండా చేయడానికి కూడా ఇది ఉపయోగిస్తున్నాయి. ఈ స్కూలు ఇంగ్లీష్లో అన్నమాట, ఈ స్కూలు అంటారు. హలంత పదా చివర ఉచ్చారణాత్మకమైన ఉకారం చేరడం చాలా ద్రావిడ భాషలో ఉంది. తెలుగులో కన్ను, తమిళంలో కణ్, పాలు, తమిళంలో పాల్. ఇలా అచ్చు కొత్తగా వచ్చి చేరినట్లే కొన్ని సందర్భాలు హల్లు చేయడం కూడా కనిపిస్తోంది. అనునాసికాలు పదాంతంలో ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత ఉచ్చారణలో దాని సదృశం కానీ హల్లు ఉన్నప్పుడు కానీ, దాని ఉచ్చారణ స్థానంలో పుట్టే స్పర్శ దాని తర్వాత చేరుతుంది. ఇటువంటి స్పర్శాన్ని ఏమంటే ఆగమ స్పర్శం అంటాం. దీని తెలుగులో ప్రాచీన తెలుగులో మకారాంత పదాలు ము అని పూర్ణబిందుతో వస్తుంది. అలాగే రూపాలు ఉంటాయి. వనంబు, చుట్టంబు ఇలా పూర్వరూపంతో ఉంటాయి. దీనికి స్పర్శ చేరి బు ఏర్పడింది. దీని సమీకరణం వల్ల ము ఏర్పడింది. ఈ రెండు మార్పులు వైభాషికం. ఇవన్నీ ప్రాణిని పండు, అలాగే ప్రాకృతంలో పండు, తమిళంలో పుణ్, లకారంలో డకారం కూడా ఆగమస్పర్శమే. అలాగే ఇంగ్లీష్లో ఎంపీ, అలాగే ఎంటింగ్, ఎంపింగ్ రెండు అంటారు. అలా ఎంపీ అన్నమాట. ఇలా ఎంటింగ్, ఇలా పకారం కూడా ఇటువంటిది. సంస్కృతంలో నకారం సకారాల మధ్య, సకారాల మధ్య వేరే తకారం ఆగమస్పర్శానికి మరొక ఉదాహరణ. దేవాన్ సర్వాన్ ఇలా పదాలు సంస్కృతంలో ఉంటాయి. ఇంకా వర్ణలోపం గురించి చూద్దాం. వర్ణలోపం కొన్ని పరిసరాల్లో కానీ అన్ని పరిసరాల్లో కానీ జరగచ్చు. పదాది చకారం తెలుగులోను, దక్షిణ ద్రావిడ భాషలోనూ లోపిస్తోంది. చారు గోండిలో సారూజు, కన్నడంలో పదాంతంలో మా లోపిస్తుంది. మరం చెట్టు తెలుగులో మందు,
తమిళంలో మరుందు మరుందు, అలా విందు తమిళంలో విరుంతు. ఇటువంటి పదాలు పదమధ్య రేఫ ఉకారం లోపించాయి. ప్రాచీన పదాది సంయుక్త హల్లులో చేరినటువంటి రేఫ ఇప్పటి భాషలో లోపించింది. ప్రాచీన పదాల సంయుక్తాల్లో రేఫ ఇప్పుడు భాషలో కనిపించట్లేదు. ప్రాత, పాత, క్రొత్త, క్రొత్త, మొక్కు, రాయు ఇది రేఫ బదులు పకారం వచ్చింది. వ్రాయు కాస్త సంస్కృతంలో పదాంతాలు ప్రాకృతంలో లోపిస్తుంది. యావత్తు, జావా, యశస్, జసో, తమస్సు, తమో. సంయుక్తాక్షరంలో ఒక అలు లోపిస్తే దాని ముందున్న అచ్చు సాధారణంగా దేశమవుతుంది. ఇది అలోపకృత సర్వదీర్ఘత అంటారు. గుర్రములు, మంచములు, ఇచ్చేయాలన్నమాట. మంచాల, పుస్తకాలు. బహువచన ప్రత్యయం ముందు లోపించి దాని పౌరుషం దీర్ఘమవుతుంది. కొన్ని ప్రాకృత ఉదాహరణలు దాహినో దక్షిణ, ఆసో అశ్వ, వాసో వర్ష, వీసా వింశతి, తీసా త్రింశతి. సంస్కృతంలో అయితే అగ్నిరథ, డ్రలవపే పూర్వస్య దీర్ఘోణ. అష్టాధ్యాయులు 6వ అధ్యాయంలో 3వ పాదంలో 111 సూత్రం. పదాంత స్వరలోపాన్ని అపోకోప్ అని, పదమధ్య స్వరలోపాన్ని శ్యాంకోపి అని వ్యవహరిస్తారు. పదాంత స్వరలోపం హిందీ వంటి ఆర్య భాషలో కనిపిస్తుంది. హాత్, హస్త, ముఖ. పదాది స్వరలోపం కూడా కొన్ని భాషల్లో ఉంది. మలయాళంలో రంటు, ఏరంటు, ప్రాకృతంలో రండం, సంస్కృతంలో అరణ్యం. పదలోపం సదృశవర్ణ లోపం కనుక ఇది ఒక రకం. ఓ పదంలో సదృశవర్ణ 2 ఉంటే వాటిలో ఒక సాధారణంగా లోపిస్తుంది. అలాగే ఉచ్చరణమే దీని ఉదాహరణ. సంస్కృతంలో లోపిస్తుంది. హపోలోగి ఉచ్చరించడం. కానీ దీనికి ఉదాహరణ ఇంగ్లీష్లో సింపతి, సింప్లీ. అలా విశేషణ ప్రత్యయానికి ఎల్వైకి ముందు ఉన్న ఎల్ఈ లోపించింది. లాటిన్లో నూ లోపించి ట్రీ, ఎక్స్ మిత్రి, ఎక్స్ దాది, ఒక టీలో లోపించింది. పదమధ్యాలు లోపిస్తుంటే దాని వెనుకలో ఉన్న అచ్చులు 2 కలిపి ఒక దీర్ఘాచ్చుగా మారటం సర్వసాధారణం. ప్రాకృతంలో మౌరో ఉంటే మలయాళంలో మూరో, సంస్కృతంలో మయూరం. ప్రాకృతంలో లవణం ఉంటే అణం, సంస్కృతంలో లవణం. ఇలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా చూస్తుంటే క్వాచిత్ చూద్దాం. క్వాచిత్ ధ్వనిపరణ చూద్దాం. కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం అని చెప్తున్నాం. మళ్ళీ దాంట్లో చూద్దాం.